అందరము కలిసి దేవుని నామాన్ని ఘనపరుద్దాము. దేవుని నామాన్ని ఘనపరచుట కొరకు దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈనాటి పరిశుద్ధ దిన ఆరాధన కొరకై చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు. ఇంతవరకు చాలా చక్కగా దేవుడు మనకిచ్చిన స్వరాలను బట్టి కీర్తించాము. ఆ మాదిరిగానే బైబిల్ పఠనము చక్కగా, మరి యవనులు ముగ్గురు కూడా చాలా చక్కగా బైబిల్ పఠనం ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబో సంగతులను మనము నెమరు వేసుకొని ఉన్నాం. కీర్తన పాడుకుందాము, అందరం కలిసి పాడదాం. అసమానుడైన వాడు What
ఉన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి బిడ్డలుగా వారి స్వరములను దేవుడు చాచునుగాక. స్వరము లేక స్వరమున్న కీర్తించలేని వారికి దేవుడు మరి అట్టి స్వరాన్ని దయచేయునుగాక. మంచిది. ఈరోజు చాలా ప్రత్యేకమైన సమయము. ఊహించిన రీతిలో మన మధ్యకు దేవుని దాసులు, మన యొక్క ఈసీఐ సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ కమిషనర్ అయ్య గారు, రెవరెండ్ డాక్టర్ రాంప్రసాద్ అయ్య గారు మన మధ్యలో ఉండటము మనకు చాలా ఆశ్చర్యకరము. ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటారు. మరి ఆయన దాదాపు 12 మంది లీడర్స్ను, దాదాపు 70-80 సంఘాలను చూస్తూ ఉంటారు. కనుక ఆయన దాదాపుగా సమయం ఉండదు మన మధ్యకు రావడానికి. అయినప్పటికీ దేవుడు ఈ దినమున మనతో వర్తమానం పంచుకోవడానికి, మన సంఘమును దర్శించడానికి దేవుడు మరి వారిని నడిపించిన విధానాన్ని బట్టి వారికి సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వర్తమానం అందించడానికి మరి సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవదేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ సమయం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జయప్రసాదరావు గారికి, కుటుంబమునకును, కూడి వచ్చినటువంటి సంఘ పెద్దలకును, సంఘస్థులందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, యొక్క పరిశుద్ధ దినములో దేవుని యొక్క సన్నిధానములో మనము కూడుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత. అట్టి గొప్ప ధన్యత పొందినటువంటి వారికి దేవుడు అనేక విషయంలో కూడా సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనాలు చూద్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము పంచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈనాటి లేఖన భాగం కీర్తనలు 24వ కీర్తన 4, 5, 6 వచనాలు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. చాలా ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. గొప్ప దేవా ప్రభువా, ఈ యొక్క సమయంలో తండ్రి నీ సన్నిధానములో ఈ పరిశుద్ధ దినములో మేము కూడుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. నీ దాసుని నన్ను పెట్టావు, మీరే మాట్లాడవాలని వేడుకోవచ్చు. నీ ఆత్మచేత నడిపించవాలని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో చదువుకున్నటువంటి భాగంలో మనం గమనించినప్పుడు దేవుని వలన ఆశీర్వాదం. ఎప్పుడు మనము ఆశీర్వదించబడతాం?
ఎప్పుడు మనకు ఆశీర్వాదాలు వస్తాయి? జాగ్రత్తగా ఈ యొక్క సమయంలో మనం గమనించుదాం. చూడండి, అక్కడ మనం గమనించినప్పుడు వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగి ఉండు వాళ్ళే యెహోవా వలన ఆశీర్వాదమునందును. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదములు ఎలా వస్తున్నాయంటే, మనము దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారముగా, అన్ని విషయంలో దేవునికి లోబడేటువంటి వారముగా, దేవుని పక్షములో నిలవబడి దేవుని కొరకు జీవించే వారముగా ఉన్నప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారం. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదములు మన జీవితంలో జరిగి ఉన్నవా? మనం ఆశీర్వదించబడినామా? ఆశీర్వదించబడితే మనం ఏ స్థితిలో ఉన్నాం? ఆశీర్వదించబడకపోతే ఏ స్థితిలో ఉన్నాం? జాగ్రత్తగా గమనించాలి. అయితే ఆశీర్వాదములు పొందుకొని దేవుని చేత మనమును, మన కుటుంబము, మన సంఘము ఆశీర్వదించబడినప్పుడు మన స్థితి ఎలా ఉందనేటువంటిది ఈ యొక్క సమయంలో మనం గమనించుదాం. అయితే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు ఎలాగున్నారు మరి మనము గమనించుదాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించుదాం. దానియేలు గ్రంథము, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. మొదటిగా మనం గమనించినప్పుడు ప్రకాశించే వారుగా ఉంటారు. ఎవరైతే క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారు, క్రీస్తులో జీవించేటువంటి వారు, ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు, ఆయన చిత్తము ఏమైందో అది నెరవేర్చేటువంటి వారు, అట్టివారు ఆశీర్వదించబడినటువంటి వారు. ఆ ఆశీర్వదించబడినటువంటి వారు ఎలాగుంటారంటే ప్రకాశమానంగా ఉంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూసి, సత్క్రియలు మంచి క్రియలు, మనము మంచి పనులు చేసినప్పుడు ఎవరు అనంటే క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారు, క్రీస్తులో ఉన్నటువంటి వారు, క్రీస్తులో పరిమళ వాసనగా ఉన్నటువంటి వారు, క్రీస్తు యందుండి నడుచుకునేటువంటి వారు ఏం చేస్తారంట? అన్యుల ఎదుట, బయట ఉన్నటువంటి వారి ఎదుట మన వెలుగు ఏం చేయాలంట? ప్రకాశింపనీయుడి. జాగ్రత్తగా గమనించుదాం. దేవుని యొక్క ఆశీర్వాదములు కలిగి ఉన్నటువంటి వారు ఎల్లప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి వెలుగు ప్రకాశింపనీయుడి. ఆ వెలుగు మనలో ఉండాలంటే అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల కలిగినటువంటి మనము దేవుని రాజ్యములో, దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి మనము ఎల్లప్పుడూ కూడా ప్రకాశించే వారముగా ఉండాలి. దానియేలు జీవితములో ప్రకాశమానముగా ఉన్నాడు. ఎందుకోసమంటే దేవుని యందు భయభక్తులు కలిగి
రాజు మాట వినకుండా, రాజు చెప్పినటువంటి రీతిగా విగ్రహానికి మ్రక్కకుండా దేవునికి ప్రార్థన చేసిన వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క చిత్తము ఏమైందో అది నెరవేర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అన్యుల చేత అవమానం పొందినా, బయట ఉన్నటువంటి వారి చేత అవమానాలు అనుభవించిన కూడా దేవుని పక్షములో ఉన్నటువంటి ఆ యొక్క దానియేలు ముఖము ప్రకాశవంతంగా ఉంది. చూడండి ఒక మాట, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం గమనించుదాం. ఇది ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించు వచ్చెను. చూడండి, ఇక్కడ గమనించినప్పుడు దేవుని పక్షములో ఉన్నటువంటి వారికి అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అవన్నీ వస్తూ ఉంటాయి. కానీ నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుని కొరకు నేను జీవిస్తా ఉన్నాను, నా దేవుడు నా పక్షములో ఉన్నాడు అని దానియేలు ఏం చేశాడంట? యెరూషలేము తట్టుకు ఆ కిటికీలు తెరవబడి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరైతే రాజు మాట వినలేదో, ఎవరైతే ఆ విగ్రహానికి మొక్కలేదో, ఎవరైతే రాజు ఆజ్ఞను తిరస్కరించారో అట్టివారు సింహపు గుహలో వేయబడును. కానీ ఎందుకోసమంటే దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వాడు, దేవుని యొక్క శక్తిని పొందినటువంటి వాడు, దేవుని యొక్క వెలుగును పొందినటువంటి వారు దానియేలు జీవితంలో నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. అందరికీ అసూయ వచ్చి రాజును ప్రలోభ పెడతా ఉన్నారు. రాజును ప్రలోభ పెట్టినప్పుడు ఆ యొక్క సింహపు గుహలో వేయబడినప్పుడు కూడా భయపడలేదు. సింహము నోళ్ళు దేవుడు మూహించాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా గమనించండి, దేవుని యొక్క ఆశీర్వాదములు ఎలాగొస్తున్నాయో మనం చూస్తా ఉన్నాం. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు ఎల్లప్పుడూ కూడా ప్రకాశమానముగా ఉంటారు. క్రీస్తు యేసును కలిగి ఆయన వెలుగులో నడిచించేవారు, అలాగే వెలిగించబడినటువంటి వారు ఎలా ఉంటారంటే ఎల్లప్పుడూ కూడా వారి యొక్క ముఖములో ఏమవుతుందంట? వెలుగు వస్తా ఉంది ప్రకాశమానముగా. అందుకే లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది. చూడండి, ఎందుకోసం అంటే ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుందంటే మరి అన్ని విషయములు కూడా ఆశీర్వాదకరముగా, అన్ని విషయములు కూడా మనము ఎలాగూ నడుచుకోవాలనో, ఎలాగూ ఉండాలనో, దేవుని పక్షములో ఎలాగూ నడుచుకోవాలనో నేర్పిస్తా ఉంది. కొన్నిసార్లు మరి యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకున్నాం, లేకపోతే ఆరాధన చేస్తా ఉన్నాం, మనకు ఇంకా ఈ కష్టాలు తప్పలేదు, ఈ మనం నష్టపోతా ఉన్నాం అని మనం అనుకుంటాం. వాస్తవమే. అలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు
ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడి దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ నడిచే ఉన్న వారముగా ఉంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినప్పుడు 9వ వచనంలో చూడండి ఒకసారి, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైనటువంటి వెలుగు, ఆ నిజమైనటువంటి వెలుగు ఈ లోకములో లేదు. ఆ నిజమైనటువంటి వెలుగు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ లోకములోనికి వచ్చి ఏం చేస్తున్నట? ప్రతి మనిషిని వెలిగించుచున్నది. వెలిగించబడినటువంటి వారు మాత్రమే ఆశీర్వదించబడినటువంటి వారు. వెలిగించబడినటువంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ కూడా ముందుకు కొనసాగేవారుగా ఉంటారు. వెలిగించబడినటువంటి వారు వారి యొక్క జీవితములో అనేక గొప్ప కార్యములు జరిగించే గొప్ప భాగ్యము దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. యాకోబు జీవితంలో మనం గమనించినప్పుడు 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం గమనించుదాం. 32వ అధ్యాయము కనుక నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఇక్కడ మనం గమనించినప్పుడు తన భార్యలు బిడ్డలు అందరూ కూడా మార్గములో పోతా ఉన్నారు. వారందరినీ కూడా పంపిస్తూ యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయిన తర్వాత దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తెల్లవారుతున్నది, నన్ను పోనిమనగా ఏమంటున్నాడంట? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివను. అంటే దేవుని యొక్క ఆశీర్వాదమును మనం పొందుకోవాలంటే నిజముగా దేవునికి మనం మొరపెట్టే వారముగా ఉండాలి. నిజముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఉన్నవా? దేవుని చేత మనం ఆశీర్వదించబడినామా? దేవుని యొక్క ఆశీర్వాదములు మన కుటుంబములో ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటాం. ఎల్లప్పుడూ కూడా మన కుటుంబము క్రీస్తులో బలపరచబడతా ఉంది. ఎల్లప్పుడూ మన కుటుంబం కూడా మరి ఆశీర్వాదకరముగా అభివృద్ధి పొందు ఫలించే వారముగా ఉంటాం. యాకోబు జీవితములో ఎంత పట్టుదల! యాకోబు అంటే మోసగాడని అర్థం. కానీ ఆ యొక్క స్థితిని మార్చుకోవడానికి, దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. మన యొక్క స్థితి మార్చబడాలంటే మన జీవితంలో దేవుని పక్షములో మనం నిలవబడి క్రీస్తు యేసు రక్తముతో కడగబడినటువంటి మనము దేవుని చేత ఆశీర్వదించబడిన వారం. దేవుడు నన్ను ఆశీర్వదించలేదే, నేను గొప్పగా లేనే, అభివృద్ధి చెందలేదే, నాకు ఇంకా గొప్ప ఆస్తి రాలేదే,
ఎప్పుడు వస్తుంది, వస్తేనే కదా నేను ఆశీర్వదించబడింది. అది కాదు. లోకములు ఆశీర్వదించబడినటువంటి వారు కొంతవరకు అభివృద్ధి చెందుతారు, కొంతమేరకు వారు మరి అన్ని విషయంలో బలపరచబడతారు. కానీ క్రీస్తులో ఆశీర్వదించబడిన వారు, క్రీస్తు పక్షములో ఉన్నటువంటి వారు ఏమవుతారంటే ప్రకాశమానంగా ఉంటారు. దానియేలును సింహ గుహలో వేసినప్పుడు రాజు మాట్లాడినటువంటి మాట ఏమిటంట, దేవుని సేవకుడు అయిన దానియేలు అని అంటున్నాడు. రాజు కూడా మరి వ్యాకులం వచ్చింది, తన మనసు కూడా పనిచేయలేదు. నేను ఒక దేవుని సేవకుని నేను తీసుకుని పోయి సింహం గుళ్ళో వేశాను, రాత్రంతా నిద్ర పట్టలేదు. నేను ఎందుకు చేశాను, మరి దేవుని సేవకుని నేను ఎందుకు చేశాను పశ్చాత్తాపడుతూ ఆ సింహపు గుహ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత సంతోషం. చూడండి, గమనించండి. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు కష్టములోనైనా నష్టములోనైనా దేవుడు ఎల్లప్పుడూ కాపాడుచుండేవాడు. అయితే దేవునికి మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారముగా ఉండాలి. దేవుడు మన పక్షములో ఉన్నప్పుడు దేవుడు ఎలాగో మనల్ని నడిపిస్తా ఉన్నాడో మనం గమనించే వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రార్థించేటువంటి వారముగా ఉంటే మన యొక్క జీవితంలో ఇంకా అనేక రీతులుగా దేవుడు తన ఆత్మ చేత మరి నడిపించే వారుగా చేస్తా ఉన్నాడు. ఎందుకోసమంటే దేవుని పక్షములో ఉన్నటువంటి వారు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. కాబట్టి బయట ఉన్నటువంటి వారు మనల్ని చూసినప్పుడు వారి యొక్క ముఖములు ఎందుకు అంత ప్రకాశమానంగా ఉన్నాయి? వారు ఎల్లప్పుడూ సంతోషముగానే ఉన్నారు. ఎందుకు వారు ఆ విధంగా ఉన్నారేంటి? నాకేంటి, నేను ఇలాగూ ఆ సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేక ఉన్నానే ఏమిటి ఆలోచన చేసేవారుగా ఉంటారు. నిజముగా దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా ప్రకాశమానంగా ఉంటాం. దాని విషయంలో మనము జాగ్రత్తగా ఆలోచన చేసే వారంగా ఉండాలి. దేవుడు మనకు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా యాకోబు జీవితంలో ఎప్పుడు మరి దేవుని దగ్గర పోరాడినాడు. దేవుని దగ్గర పోరాటం, నాకు ఇవ్వాలా, నాకు ఇది కావాలా, పోరాటం. ఎప్పుడైతే ఆ పోరాటము కలిగి ఉంటామో దేవుని చేత ఆశీర్వదించబడిన వారం. అందుకే నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయమును కలిగి ఉండువాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందినవాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకున్నటువంటి వారము ప్రకాశమానముగా ఉంటారు. దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోలేనటువంటి వారు ఏమన్నంటే దేవుని వెలుగు వారిలో ఉండదు. ఎందుకోసమంటే మరి మేము యేసుక్రీస్తును ప్రభువుని నమ్ముకున్నాం. యేసుక్రీస్తు ప్రభుతో ఎప్పుడొకసారి మేము ప్రార్థనకు పోతూ ఉంటాం, ఎప్పుడొకసారి మేము ఆరాధన చేస్తూ ఉంటాం. మరి మాకేమి పని లేనప్పుడు మేము దేవుని సన్నిధిలో కలుసుకుంటాం. అవి దేవుని ఆశీర్వాదాలు కాదు. జాగ్రత్తగా గమనించండి. ఎందుకోసమంటే దేవుని చేత ఆశీర్వదించబడిన మనము దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఆయన్ను ఘనపరిచే వారముగా ఉండాలి. నిత్యం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి.
ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు ఎరిగి ఏం చేశాడంట? వాళ్ళు ఏం చేస్తారు, నన్నేం చేస్తారో అనుకోలే, వెళ్ళి ఏం చేశాడంట? ప్రార్థన చేస్తా ఉన్నా దేవునికి, నీ ఇష్టమైతే ప్రభువా నువ్వు ఎలాగైనా జరిగించు. కానీ ప్రార్థన చేసిన తర్వాత కూడా ఏం చేశారంట? వారు తీసుకొని పోయి సింహం గోల్లో వేశారు. కానీ భయపడలేదు. ఎందుకు భయపడలేదు అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుని యొక్క ఆత్మ చేత నేను నడిపించబడుతున్నాను, దేవుడు అన్ని విషయములు నన్ను నడిపిస్తా ఉన్నాడు. నాకేం భయం? నా దేవుడు నాకుండగా నాకేం భయం? నా దేవుడు నా పక్షములో ఉన్నప్పుడు నాకేం భయం? ఒక విశ్వాసం. ఆ విశ్వాసంలో ఏముందంటే గట్టిగా చేపట్టుకొని మరి అన్ని విషయంలో కూడా దేవునికి లోబడుతూ వస్తున్నాడు. దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు, దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు, ప్రభువా మరి ఈ విధంగా ఎలాగూ జరుగుతా ఉంది, ఏం జరిగినా అది నీ ఇష్టం. ఇంకొకరైతే ప్రార్థన చేయరు. ఎందుకు? దేవుడు ఇన్ని కష్టాలు పెడతా ఉన్నాడు, ఇన్ని కష్టాలు పెడతా ఉన్నాడు కాబట్టి ఏం ప్రార్థన చేద్దాం ఎందుకే అని చెప్పేసి అనుకునేటువంటి వారు. కానీ జాగ్రత్తగా గమనించండి, ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారుగా ఉంటున్నారో, ఎవరైతే దేవుని చేత పిలవబడిన వారుగా ఉంటున్నారో, ఎవరైతే క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారుగా ఉంటున్నారో, ఎవరైతే తన యొక్క దేవుని యొక్క సొంత ప్రజలుగా ఉంటున్నారో, సొంత ప్రజలుగా చేయబడినటువంటి వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. ఒకతను, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని నమ్ముకొని బాప్తిసం కూడా తీసుకున్నాను అని చెప్పేసి మా మందిరానికి వచ్చారు. చాలా మంచిదయ్యా, మీరు దేవుని నమ్ముకున్నారు అంటే. బాగా తాగేవాడు, సారా తాగేవాడు కాబట్టి నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావు, చాలా మంచి పని చేశావు, ఇంకా ఎల్లప్పుడూ కూడా స్థిరంగా అలాగే దేవుని కొరకు జీవించే వారుగా ఉండాలి. ఒకప్పుడు నువ్వు తాగినప్పుడు నీతో మాట్లాడేవారు ఎవరు లేరు, నీ ముఖము మరి నీ ముఖం చూడాలంటే ఎవరు కూడా రారు అని చెప్పి డైరెక్ట్ గా అది మందిరంలో చెప్పేశా. లేదు పాస్టర్ గారు, నేను ఇప్పటి నుంచి నేను సారాయ తాగను. జాగ్రత్తగా మళ్ళా గమనించాలి, నేను సారాయ తాగను, ఇంకా ఎప్పుడు కూడా దేవుని కొరకు నేను జీవించాలా. నేను ఇప్పుడు 2 పాటలు పాడతా, నాకు సమయం ఇవ్వాలన్నాడు. చాలా మంచిది. 2 పాటలు కాదు 3 పాటలు పాడవని పాడించా. బాగానే ఉంది. ఒక 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిస్తే ఏం జరిగిందో గాని మరలా తాగొచ్చి వాళ్ళ ఇంటికాడ గొడవ చేస్తా ఉన్నాడు. సరేనని చెప్పేసి నేను వెళ్ళలే, మనకెందుకు చెప్పాము అని చెప్పేసి అప్పుడు గొడవ చేసేటప్పుడు వెళ్తే ఏమవుతుంది, మనల్ని కూడా అంటాడు. తర్వాత నేను చెప్పాను, నీ జీవితంలో ఎప్పుడైనా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, ఆ త్రాగుడు మానేసి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తా ఉన్నాడో, తన పొలములో పంట వేస్తే విస్తృతంగా పండింది, డబ్బులు విపరీతంగా వచ్చాయి. ఆ డబ్బు వాటన్నిటిని చూసేసరికి మరలా దేవుణ్ణి మర్చిపోయినాడు. మరలా ఎలాగైంది, తన ముఖమంతా వికారం అయిపోయింది. తాగేది తినేది లేదు, ఏం లేదు, అందరితో గొడవలు. ఎందుకు మాట తెలియజేస్తున్నా అంటే, దేవుడు
మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుని పక్షములో మనము చాలా జాగ్రత్తగా నడిచే వారముగా ఉండాలి. దానియేలు రాజు దగ్గరికి వెళ్తే రాజు ఏదో ఒకటి చెప్పేవాడు, సరేలే నిన్ను సింహం బోన్లో వేయను అని అనేవాడు. లేకపోతే రాజు మాట వినింటే ఆ స్థితే రాదు. కానీ రాజు మాట కాదు, మనుషుల మాట కాదు, ఎవరి మాట కాదు, కానీ నా దేవుని మాట నేను వినాలి. నా దేవుని పక్షంలో ఉంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఒక దృఢ నిశ్చయముతో ఆ ముందుకు కొనసాగినటువంటి దానియేలు జీవితంలో దేవుని చేత ఆశీర్వాదకరముగా అభివృద్ధి చెందిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి మన యొక్క ముఖములు, మన యొక్క జీవితాలు ప్రకాశమానముగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనము వెలిగించబడినటువంటి వారముగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఇంకా చీకట్లోనికి వెళ్లకుండా క్రీస్తు యేసులో ఆ వెలుగును బట్టి నడుచుకునే వారంగా ఉండాలి. వెలిగించబడిన తర్వాత మరలా ఆరిపోకూడదు. ఒకసారి వెలిగించబడిన తర్వాత ఆరిపోతే దేవుని ఆత్మపై దురాత్మ వచ్చేస్తుంది. దురాత్మ వచ్చినప్పుడు ఏమవుతుంది? అంధకారం, చీకటి. ఆ చీకట్లో ఉన్నప్పుడు అనేకమైనటువంటి రీతిగా ఆలోచన చేసే వారంగా ఉంటారు. ఎందుకు? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మన కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఉంది. మనం ఈ స్థితిలో ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నప్పుడు ఏ స్థితిలోనికి దేవుడు మనం తీసుకుని వచ్చాడు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి గొప్ప కృపా దీవెన దేవుడు అనుగ్రహించినటువంటి దానిని బట్టి ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వారు ఆ ప్రకాశమానముగా ఉంటారు. ఇంకో మాట మనము గమనించుదాం. మరి కీర్తనలు 119వ కీర్తన గమనించండి. 119వ కీర్తన 18వ వచనాన్ని మనం గమనించుదాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఇక్కడ దావీదు మాట్లాడుచున్నటువంటి మాటను మనం గమనించుదాం. మొదటిగా దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకున్నటువంటి వారి యొక్క మరి ముఖము, వారి యొక్క జీవితము ప్రకాశమానముగా ఉంటుంది. రెండవదిగా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు ఏం చేస్తారంట? ఆశ్చర్యకరమైన సంగతులను చూసేవారుగా ఉంటారు. దేవుడు మన పక్షములో మరి చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యములు, దేవుని ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అయితే దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యములు మనకు తెలియని రీతిగా ఆయన చేస్తా ఉంటాడు. దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచినప్పుడు నీ తల్లిదండ్రులను వదిలిపెట్టు, నీ ఇంటిని వదిలిపెట్టు, నీ స్వదేశాన్ని వదిలిపెట్టు, నేను చూపించే దేశానికి రా. ఆ పిలిచినటువంటి పిలుపును బట్టి హెబ్రీ పత్రికలు అంటాడు, తను ఎక్కడికి వెళ్ళాలో తెలియదంట. దేవుడైతే పిలిచాడు. పిలిచినప్పుడు ఆ పిలుపును బట్టి వారందరినీ వదిలిపెట్టేసి బయటకు వచ్చేసాడు. నేను నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచుతాను. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావు వారిని నేను ఆశీర్వదిస్తాను. ఆ యొక్క గొప్ప మాట దేవుడు
అబ్రహాము పక్షములో మరి చేస్తా ఉన్నాడు. చేసినప్పుడు ఆయన మరి దేవుని కొరకు ఇరువురు భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని కొరకు జీవిస్తా ఉన్నారు. దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యములు వారికి తెలియదు. చూడండి, ఎందుకంటే దేవుడు ఏ సమయములో ఎవరికి సహాయం చేయాలా ఆయన ఆ సమయంలో మనకు సహాయం చేస్తాడు. దేవునికి మనము దినదినము ప్రార్థన చేస్తా ఉంటాం, ప్రభువా నాకు ఇది సహాయం చేయి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు త్వరగా జవాబు వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు మన ప్రార్థనకు ఆలస్యంగా జవాబు వస్తూ ఉంటుంది. అయితే దేవుని కొరకు మనం కనిపెడతా ఉంటామా? మనం ప్రార్థన చేసి దేవుని కొరకు, ప్రభువా నాకు ఈ యొక్క మరి కార్యము జరిగించాల ప్రభువా, నీకు ఇష్టమైతే ఈ కార్యము జరిగించాల ప్రభువా, మనం ప్రార్థన చేయాల. అయితే ఈ యొక్క ఆశ్చర్య కార్యము ఎలాగూ జరిగించబడింది? ఆదికాండం 18వ అధ్యాయంలో ముగ్గురు దేవదూతలు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు వారిని అబ్రహాము తన ఇంటికి తీసుకుని వెళ్ళి వారికి భోజనం పెట్టిన తర్వాత ఏమన్నారంటే, మరి మీతటికి నేను మీకు ఒక కుమారునిస్తా. చూడండి, ఆశ్చర్యకరమైన సంగతులను ఆయనకు తెలియదు. సరే, దేవుని దాసులు వచ్చారు, వారిని మన ఇంటికి తీసుకుని వచ్చాము, ఏదో మనకు కలిగినది మనము వారికి మరి భోజనం పెట్టి పంపించాలన్నటువంటి ఆలోచనలు ఉన్నాడు. కానీ దేవుడు వారిని ఆశీర్వదించడానికి ఆశ్చర్యకరమైనటువంటి కార్యము వారి కుటుంబంలో జరిగించడానికి దేవుడు తన దాసులను పంపించాడు. కొన్నిసార్లు మనకు తెలియని రీతిగా ఒక కార్యం జరిగినప్పుడు మనం ఏమంటాం, ఇది మాకు తెలియదు పాస్టర్ గారు, అది ఆశ్చర్యంగా జరిగింది, అసలు మేము అనుకోలే, ఎంత ఆశ్చర్యకరంగా దేవుడు చేశాడు అంటాం. అలాగనే అబ్రహాము జీవితంలో కూడా దేవుడు అన్ని విషయంలో కూడా సహాయం చేస్తా ఉన్నాడు. 107వ కీర్తన 13వ వచనంలో సెలవిస్తున్నాడు. 107వ కీర్తన 13. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. చూడమా, గమనించండి, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. వారికి కష్టం వచ్చినప్పుడు ఏం చేశారంటే మరి దేవుని దగ్గర మొరపెట్టిన వారుగా ఉన్నారు, కానీ మనుషుల దగ్గర మొరపెట్టినటువంటి వారుగా లేరు. దేవునితో వారు కలిసి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దేవుడు చేసేటువంటి ఆ యొక్క కార్యములను చూడడానికి, ఆశ్చర్య కార్యములు చూడడానికి వారు ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే అబ్రహాము ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. అంటే దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యములు మనకు తెలియని రీతిగానే వస్తూ ఉంటాయి. ఎందుకోసమంటే దేవుని పక్షములో మనమున్నా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రీతిగా ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు జీవించే వారముగా ఉండాలి. తన బిడ్డల పక్షంలో దేవుడు ఎప్పుడు ఆశ్చర్య కార్యము జరిగిస్తాడో మనకు తెలియదు. నేను ఒక సంవత్సరం క్రితము ఆ చెర్లోపల నుండి, అంటే చెప్తా ఉన్నా, చెర్లోపల నుండి మార్కాపురం రావాలనుకున్నా. మార్కాపురం నేను రావాలనుకున్నా, మరి రాలేకపోయినా. మరలా వెళ్దామా
మార్కాపురం పోతే బాగుంటుంది అని. కానీ ఆ సమయం అంతా గడిచిపోయింది. ఒక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో దేవుడే అక్కడి నుండి బయటికి తీసుకుని వచ్చాడు. అందుకే ఏంటంటే ఇక ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి దేవుడు ఏదొక కార్యమును బట్టి బయటికి తీసుకుని వచ్చాడు. నిజంగా ఎందుకోసం అంటే ఆయన చేసేటువంటి ఆ కార్యము మనకు తెలియదు, నాకైతే తెలియదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. కానీ దేవుని పక్షములో దేవుని చేత ఆశీర్వదించబడిన వారము, దేవుని చేత పిలువబడిన వారముగా ఉన్నప్పుడు దేవుడు అట్టి ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి దేవుడు అయింటున్నాడు. అందుకే మా కుటుంబములో దేవుడు అట్టి ఆశ్చర్యకారము జరిగిస్తా ఉన్నాడు. ఎందుకోసం అంటే కష్టకాలమందు దేవునికి మొరపెట్టినటువంటి వారికి, దేవుని కొరకు జీవించేవారుగా ఉన్నటువంటి వారికి దేవుడు సహాయం చేసే దేవుడు. చూడండి, అక్కడ గమనించినప్పుడు మరి అబ్రహాముకు దేవుడు బిడ్డను ఆ మీదటికి ఒక బిడ్డను ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఒక కష్టం వచ్చింది. నీ బిడ్డను నాకు బలిగా ఇవ్వాలి. అయినా కూడా దేవుడు ఏదైతే అబ్రహాముకు చెప్పాడో, ఏ మాట అయితే తెలియజేశాడో ఆ మాటను బట్టి అబ్రహాము ముందుకు కొనసాగుతా ఉన్నాడు. ఆ మాటను బట్టే దేవుని యొక్క మరి మార్గములో స్థిరపరచబడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన పక్షమును చేసే కార్యములను బట్టి, అట్టి గొప్ప కార్యములను బట్టి దేవుడు అన్ని విషయములో నడిపించేటువంటి దేవుడు ఉంటున్నాడు. అన్ని విషయములో దేవుని కృపలో మనం బలపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అయితే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తము ఏమైందో అది నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుడు అనేక విషయములు కూడా మనల్ని నడిపిస్తా ఉన్నాడు. మన కష్టం వచ్చినా, నష్టమైన, బాధలైన, రోగమైన దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. అంటే దేవుని ప్రజలుగా ఉన్నాం, దేవుని పక్షములో ఉన్నాం. దేవుని యొక్క చిత్తము ఏమైందో అది నెరవేర్చే వారముగా ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు మన పక్షములో ఆశ్చర్యకార్యములు జరిగిస్తాడు. మన ఇష్టం కాదు, మనం ఏదో చేయాలనుకుంటాం, ఏదేదో చేయాలనుకుంటున్నాం. కానీ దేవుడు తగిన సమయములో మరి ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. హల్లెలూయా. ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మన జీవితంలో జరిగినప్పుడు దేవునికి స్తుతులు చెల్లించే వారం ఉండాలి. దేవుని పక్షములో నిలవబడి దేవుని ఆశీర్వాదములు పోగొట్టుకొనకుండా ఎల్లప్పుడూ ఆ ఆశీర్వాదములతో నడిపించబడే వారం ఉండాలి. ఆ ఆశీర్వాదాలు మనతో ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఆత్మను కలిగినటువంటి వారం ఉండాలి. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేవారు దేవుని చిత్తము ఏమైందో అది నెరవేర్చేవారుగా ఉంటున్నారు. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేవారు దేవుడు చేసేట ఆ గొప్ప కార్యములను మనము చూసేవారంగా ఉంటాం. ఆ ఆశ్చర్యకరమైన ఆ సంగతులను మనం చూసేవారంగా ఉంటాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని కొరకు మనము ఎలాగూ జీవించే వారం ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన పక్షములో ఎలాగున్నాయి అని మనం గమనించే వారం ఉండాలి. చివరిగా ఇంకో మాట చూసుకొని ముగించేసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక
రెండవ అధ్యాయము ఆ 2-3 వచనాలు మనం గమనించుదాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మూడవదిగా క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారుగా ఉండాలి. మొదటిగా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు ప్రకాశమానముగా ఉంటారు. వారి జీవితాలు ఎప్పుడు కూడా వెలుగుతో నింపబడినటువంటి వారుగా ఉంటున్నారు. రెండవదిగా ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మరి మన కన్నులారా చూసేటువంటి వారముగా ఉంటాం. మూడవదిగా కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారముగా ఉన్నప్పుడు రక్షణలో ఎదిగే వారంగా ఉంటాం, రక్షణలో అభివృద్ధి పొందే వారంగా ఉంటాం, రక్షణలో ఫలించే వారంగా ఉంటాం, రక్షణలో దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకున్నటువంటి మనము దేవుని యొక్క రాజ్యము కొరకు ఎదురు చూసే వారముగా ఉంటాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. కొత్తగా జన్మించిన వారు ఎవరు అంటే క్రీస్తు యేసులో బాప్తిస్మము పొందినటువంటి వారు, క్రీస్తును ధరించుకున్నటువంటి వారు, నూతన జన్మ పొందినటువంటి వారు ఎవరు అంటే కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారుగా. కాబట్టి మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆ కొత్తగా ఉండేటువంటి వారంగా ఉండాలి. చూడండి, ఇక బైబిల్ చదువుతా ఉంటాం. బైబిల్ చదువుతా ఉన్నప్పుడు మరి ఆ యొక్క బైబిల్లో వాక్యాలు ఎలాగుంటాయి? చాలా కొత్తగా కనబడతాయి. దినదినం కూడా కొత్తగా కనబడతా ఉంటాయి. ఈ వాక్యం మనం చదివినమా, ఈ వాక్యము మనము ఎప్పుడైనా చదివినమా అనుకుంటాం, కానీ దినదినము వాక్యం చదువుతా ఉంటాం. కాబట్టి మన జీవితంలో దేవుడు ఒక నూతనమైనటువంటి కార్యము ద్వారా ఆ నూతనమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి మనము మరి దేవుని యొక్క ఆశీర్వాదములు పోగొట్టుకొనకుండా దేవునిలో జీవించే వారముగా ఉండాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకొని ముగించేసుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపడను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతు పెట్టబడితిమి. కాబట్టి గమనించినప్పుడు కొత్తగా జన్మించినటువంటి శిశువులు అంటే నూతన జీవం పొందినటువంటి వారం, కొత్తగా మరి మన యొక్క జీవితాలు మరి కొత్తగా ఉన్నటువంటి జీవితాలు. ఎందుకోసం అంటే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జీవితాలు, దేవుని ఆశీర్వదించబడినటువంటి పోగొట్టుకొనకుండా క్రీస్తును వృద్ధి పొందే వారముగా ఉందాం. మొదటిగా మరి దేవుని యొక్క యెహోవా వలన ఆశీర్వాదము నొందినటువంటి వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు మన జీవితాల్లో ప్రకాశమానంగా ఉండాలి. రెండవదిగా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను మరి చూసే వారం ఉండాలి. మూడవదిగా కొత్తగా జన్మించిన నూతనమైనటువంటి జీవితము జీవించే వారముగా ఉన్నప్పుడు ఆ యొక్క ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ కూడా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే గొప్ప భాగ్యమును ఘనతను అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. సమయించినటువంటి దైవజనులకు వందనాలు తెలియజేస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తా ఉన్నాను. విన్నటువంటి వర్తమానం కొరకై ప్రార్థన చేసుకుందాం. నిజంగా ఆశీర్వాదములు ఏ రీతిగా వస్తాయి? ఒక విశ్వాసి ఆశీర్వదించబడాలంటే
లేఖన భాగాల్లో ఉన్నటువంటి అనేక మంది దైవజనుల, ప్రవక్తల, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డల యొక్క జీవితాలను ఈరోజు మనం నేర్చుకుని ఉన్నాం, నెమరు వేసుకుని ఉన్నాం, విని ఉన్నాం. అవును నాయనా, నిజంగా తండ్రి, ది బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, మీ చేతుల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలను మేము పొందుకోవడానికి అనేక మంది దైవజనుల యొక్క మాదిరి జీవితాలను మేము ఈరోజు విన్నాం. అవును దేవా, మా జీవితాలు కూడా ఆ రీతిగా వెలిగించబడలా ఉన్నా వర్తమానం అందించిన నీ దైవదాసుని జ్ఞాపకం చేసు. ఈ దాసుడు ప్రభు అందించినటువంటి ప్రతి మాటలు నా బిడ్డలు ప్రభు వారి జీవితాలను ఆ రీతిగా సరిచేసుకొని ఈ అమూల్యమైన వాక్యాల ద్వారా ప్రభు కుటుంబాలను, సంఘాలను, గ్రామాలను నాయన వారి కలిగినటువంటి సంతానమును నాయన ఆశీర్వాదకరముగా మార్చుకోవడానికి లేఖనాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాము. ఆ రీతికి తండ్రి ఈ వర్తమానం నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని నాయన నీ వర్తమానం దాసుడు ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక సంఘాలు కట్టబడిలో నాయన యొక్క ఈసీ మినిస్ట్రీలో ప్రభువా ఒక గొప్ప సాధనముగా ఈ సౌత్ ఆంధ్ర డయాసిస్ ఏరియాలో మీరు వాడుకుంటున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన సమయమును ప్రభువా ఈ దాసుల ద్వారా మాకు అందించిన గొప్ప సమయాన్ని బట్టి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొంది దాసుని కుటుంబమును, వారి పరిచర్యను, వారి కలిగిన సంతానమును, వారి ప్రతి ఒక్కరిని మీ నామములు ఎత్తిపట్టమని, వారి ప్రయాణంలోనూ ఆరోగ్యంలోనూ శ్రేష్టమైన ఆరోగ్యాన్ని, బలాన్ని, సంతోషాన్ని దయచేయమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.